విజయవాడ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నగరంలో భోగి మంటలు వేస్తూ వేడుకలు చేసుకుంటున్నారు ప్రజలు. మరి విజయవాడలో ఆ సంబరాలు ఎలా సాగుతున్నాయో మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, వెనకాల భోగి మంటలు వేసి జోష్ లో ఉన్నారు. సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్ గా మొదలైపోయినట్లు తెలుస్తోంది. ఎలా సాగుతున్నాయి అక్కడ సంబరాలు? ఖచ్చితంగా నగర వ్యాప్తంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రజెంట్ మనం బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నాము. విజయవాడలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ దగ్గరగా ఉన్నట్టు మనం చూస్తే కనుక చక్కగా తెలుగు సాంప్రదాయం సంక్రాంతి ఉట్టిపడేలాగా చక్కగా పేడతో అలిగినటువంటి ముగ్గులు, పిడకలతో వేసినటువంటి మొత్తం కూడా చక్కగా భోగి మంటలను మనం చూస్తూ ఉన్నాము. భోగి అంటేనే పాత వస్తువులు అన్నిటినీ కూడా భోగి మంటల్లో వేసి కొత్తదనాన్ని స్వాగతం పలకడంగా భావిస్తారు. అండ్ అలాగే మనం చూస్తే కనుక ఇక్కడ చక్కగా సాంప్రదాయం ఏదైతే మర్చిపోయినటువంటి మన సాంప్రదాయం ఉందో దాన్ని తెలిసేలాగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తే కనుక మొత్తం చుట్టూరు ఎటు చూసినా కూడా సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు భోగి మంటల దగ్గర నుంచి ఇంకో పక్కకు వస్తే గనక చక్కగా భోగి అంటేనే పిండి వంటలకు కూడా సంబంధించింది. మనం ఇటువైపు చూస్తే గనక చక్కగా ఏదైతే పరవన్నం వండుతారో పరవన్నానికి సంబంధించినటువంటి మొత్తం మనం ఇక్కడ చూస్తే కనుక సెట్టింగ్ చూడొచ్చు. చక్కగా చెరుకు గడలతో ఏర్పాటు చేసి చక్కగా మధ్యలో ముగ్గు వేసి పరవన్నానికి సంబంధించినటువంటి పొయ్యి పెట్టి ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ పరవన్నం వండుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. అందరికీ భోగి మరియు సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి. ఎవ్రీ ఇయర్ ఉంటుంది మాకు ఇక్కడ. సో పర్వాణం చేస్తాము, గొబ్బెమ్మలు పెడతాము, ముగ్గులు వేస్తాము, పోటీలు జరుగుతాయి. సో నిన్న మొన్న చిన్నపిల్లలకి పోటీలు కూడా జరిగినాయి. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈ ఇయర్ స్టార్టింగ్ ఇట్లా సంక్రాంతితో చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. అందరిలో ఉన్న బ్యాడ్ పోయి గుడ్ మాత్రం ఉండాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. చాలా బాగుందండి. ఇలా సంప్రదాయంగా బాగుందండి. ఆల్మోస్ట్ విలేజ్కి వెళ్తాము ఇప్పుడు ఇక్కడ. సో మనం చూడొచ్చు ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా పాలు పోస్తున్నారు పరవన్నం వండడానికి. సాంప్రదాయ పద్ధతిలో ఎలా అయితే సంక్రాంతిని చేసుకుంటారో పల్లెల్లోనే కాదు సిటీల్లో సైతం సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఈ జనరేషన్ పిల్లలకు తెలిసేలా. మనం ఇటువైపు వస్తే గనక ఇక్కడ హరిదాస్ కనిపిస్తున్నారు మనకి. హరిదాసు పిట్టల ద్వారా అంటే ఇవన్నీ కూడా పల్లెటూర్లలో ఒకప్పుడు ఇంటింటికి వచ్చి మొత్తం అందరూ కూడా చుట్టూరు తిరిగేవాళ్ళు. మనం ఇప్పుడు చూస్తే కనుక మన వెనకాల ఈయన హరిదాసు, ఈయన పిట్టల ద్వారా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీళ్ళని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ పిల్లలకి తెలిసేలాగా సిటీలో సైతం ఇలాంటి ఏర్పాట్లు చేశారు. మనం అటువైపు నుంచి ఇటుపక్కకు వస్తే గనక ఇక్కడ పెద్ద ఎత్తున బసవన్నలు అండ్ అలాగే గొర్రెలతో ఉన్నటువంటి రథము అండ్ అలాగే చిన్న మొత్తం ఏదైతే ఈ సంక్రాంతి ప్రత్యేకత తెలిసేలాగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో మన సాంప్రదాయంలో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ చెప్పండి, సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటి? అసలు ఈ జనరేషన్ పిల్లలు మర్చిపోయినవన్నీ కూడా తెలిసేలాగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటున్నాం ఇక్కడ. వివిధ ఊళ్ళ నుంచి రోజు ఇక్కడ లోకల్ సభ్యులందరూ కూడా వచ్చి బాగా జరుపుకుంటున్నారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటారు. అంత ఉత్సాహంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ బాగా జరుపుకుంటారు. చూడొచ్చు చక్కగా ఎక్కడెక్కడి నుంచో వేరే కంట్రీస్ లో వేరే స్టేట్స్ లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. అది మాత్రమే కాదు, సంక్రాంతి అంటే ముగ్గులు కూడా చక్కగా రంగులు, అది కూడా చుక్కల ముగ్గులు చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. మనం ఇక్కడ చూస్తే కనుక చుట్టూరు ముగ్గులు కూడా ఎక్కడికక్కడ ఒకప్పుడు ఇళ్ల ముందు అన్ని చోట్ల మనకి ముగ్గులు కనిపించేవి, కానీ ఇప్పుడు పండగలకు మాత్రమే కనిపిస్తున్నాయి. అందరూ కూడా పెద్ద పెద్ద జాబ్స్ సెటిల్ అయిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ పిల్లలకి కూడా తెలిసేలాగా చక్కగా ఇలాంటి ఏర్పాట్లు చేశారు. మరొక బొమ్మల కొలువు కూడా చూడొచ్చు మనం ఇక్కడ. బొమ్మల కొలువు ఏదైతే బొమ్మలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బొమ్మల కొలువులతో పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఇక్కడ పిల్ల పెద్ద అందరూ కూడా మత భేదాలు లేకుండా సెలబ్రేట్ చేస్తున్నారు. హ్యాపీ భోగి అంటే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు?